హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ ఆఫీషియల్ వ్లాగ్స్. చూసిరు కదా ఎవరైతే మేము షూట్కి వచ్చినాం. మేడం గారు చూస్తున్నారు కదా, షూట్కి వచ్చింది. ఒక్క టైం అవుతుంది. ఇంటికాడ దిద్దులు ఆడలేదు కానీ ఈడికి వచ్చి దిద్దులు ఆడుతుంది మేడం. ఏం చేస్తున్నావు అక్క? గోర్ల పెంటు ఏ ఇంటికాడ తీరలే బావద్దన్న అగో మా రైటరు, డైరెక్టరు, కెమెరా అన్న షార్ట్ రైడ్ అంటే పిలుస్తున్నాడు. ఎస్, నమస్తే. మా నాన్న పేరు సతీష్ అన్న. నెంబర్ ఆఫ్ చూసిరు కదా మన కృష్ణ అన్న. అన్న ఏమంటుండంటే, అంటే అన్న హెయిర్ తక్కువ ఉండేసరికి విగ్గు బ్లాక్ తీసినాం అనగానే ఆగా నేను విగ్గు పెట్టుకొని వస్తా అని చెప్పేసి అంటున్నారు. మేడం గారు ఇప్పుడు వస్తున్న వారు చూసిరు కదా, అక్కడ నుంచి వస్తున్నారు మన స్వప్నాక గారు, చుప్పదండి క్వీన్. వెల్కమ్ వెల్కమ్ టు సుప్రియ ఆఫీషియల్ వ్లాగ్స్. ఇప్పుడు మీకు షూట్ ఎలా అనిపిస్తుందండి? మంచిగా ఉంది. ఎవరి షూట్ ఇది? షూట్ ఓకే. అంటే మాది కాదు అంటున్నావు అంతే కదా, వేరే చేసినావు కదా చెల్లెనిగా. సరే వదిన వేరే చేసినావు కదా, ఇక కట్నం పెట్టాల్సి వస్తుందనే కదా. చూసిరు కదా ఇప్పటికప్పటికి అప్పుడు బట్టదలా ఇప్పుడు మిగతా కృష్ణజిల్లా యూట్యూబ్ నేషనల్ స్టార్. సో ఇవాళ అయితే ఇక్కడ మా చొప్పదండ షూట్ చేస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ సగానికి వచ్చింది. చలో పదా ఎక్కడున్నాయి మా వంటలు. సో అక్క కుక్ చేసింది మా అందరి కోసం. ఇవాళ ఏంటి స్పెషల్ అంటే చికెన్ అండ్ వంకాయ అనమాట, చిక్కుడే. సారీ మన సీత మేడం గారు. చెప్పక్క ఏం టిఫిన్ చేసినావు? అటుకులు, పోహా. సో ఇప్పుడు మధ్యాహ్నం స్పెషల్ ఏంటి? చికెన్. బట్ నేను తినలేను బికాస్ తినని వాళ్ళ కోసం చిక్కుడుకాయ. అంటే నా కోసమే, అది నా కోసమే. చిక్కుడు ఏమైనా దగ్గరికి వండింది, అక్కడ అన్నం ఉంది, బయట అన్నం వండింది. చూసారు కదా, ఇది మన అక్క వాళ్ళ లొకేషన్. చెప్పు. ఏది ఊక ఫోన్ పట్టుకుని ఆడుకుంటారా? ఈ పోరికేడా పని లేదు. వ్లాగ్ పెట్టడానికి కావాల్సుకొని అంటుంది ఫ్రెండ్స్. ఏంటండి ఫ్రెండ్స్, నాకు తెలుసు కదా, నా గురించి మీకు తెలుసు కదా, నేనేదో తెలుసు కదా. కాదు కదా, బిగ్ బాస్లో రోహిణి ఒక ట్రెండ్ అయింది చూసిర్రా. బిగ్ బాస్ 2 hours టైం ఇస్తే కుక్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ పక్కా తెలుగులో మాట్లాడంటే ఎందుకంటారు. సో చూసిరు కదా, మంచిగా పొయ్యి మీద వండింది అక్క. పొయ్యి మీద వండితే భలే టేస్ట్ ఉంటాయి అబ్బా, కర్రీస్ అయినా రైస్ అయినా. చూసారు కదా, సో ఇదన్నమాట. అదే మొత్తం లొకేషన్లకు వాడుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది. చూసిరు కదా, నాకు చెట్లు, ఒక చిన్న గార్డెన్ లాగా, ఫామ్ హౌస్ లాగా. అక్కడ రోడ్ దాకా మనదే, రోడ్ దాకా ఉంది మనకు ఛాన్స్. మీకు ఎవరికైనా లొకేషన్ కావాలంటే ఇక్కడ లొకేషన్ రండి, బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, ఇబ్బంది ఏం లేకుండా. చూస్తారు కదా, ఇదే లొకేషన్. అటు రోడ్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటా. అంజీరపల్లి రాలేదా? తింటావు అంజీరపల్లి? తెచ్చుకుందామా? తెచ్చుకోబో, ఇది గేట్ అయినాయి, కింద రాలినాయి, రెడ్గా ఉన్నాయి, కింద రాలినాయి కొన్ని. తెచ్చుకుంటా అయితే. సో ఇదన్నమాట అక్కల లొకేషన్. చూస్తారు కదా, నేను తినను, వెళ్తాను, వెళ్ళొచ్చేస్తాను. నాకు వస్తుంది వెంటనే అట్లా కనిపించి పెద్ద మనిషికి 10 నిమిషాలు ఓదార్చి వచ్చేస్తాను, వెంటనే వచ్చేస్తాను.